హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ ప్రియా గార్డెన్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. సపోర్ట్ మై ఛానల్ అండి. వర్షాలండి మాకు ఒక వారం రోజుల నుంచి అసలు తగ్గటం లేదు. అందుకని ఏ ఎరువులు కూడా ఇవ్వటం లేదండి. చూడండి, ఇవన్నీ బెండ చెట్లు ఇలా ఉన్నాయి. ఈ బీర చెట్లు వచ్చిన పిందల్లా పండిపోయి రాలిపోతుంది. కంపోస్ట్ అయితే లేదండి నా దగ్గర, అయిపోయింది, తెచ్చుకోవాలి. అంటే కంపోస్ట్ చేయటానికి మాకు ఇల్లు చిన్నదండి, సరిపోదు. అందుకని నేను కొనుక్కుంటాను. ఇప్పుడు నా దగ్గర కొన్ని జీవన ఎరువులు ఉన్నాయి, అవి మన మొక్కలకి ఇస్తున్నాను. బెండ మొక్కలకి, బీర మొక్కలకి. చూడండి, ఇది బోన్ బిల్ అండి, వెజిటేరియన్స్ కూడా వాడచ్చు. ఇది అన్ని రకాల చెక్క పొడి. ఇవి సీవిడ్ గుళ్ళండి, ఇది ఎప్సమ్ సాల్ట్. ఇవన్నీ కలిపి దీంట్లోనే మనం ఏదైనా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, అలానే వర్మీ కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే ఇస్తున్నాను. బాగా వర్షాలకి దానికి తోడు ఇదిగో ఇట్లా పురుగు పట్టింది, అందుకోసమని ఇట్లా అన్నీ కలిపేసి ఇట్లా మొక్క చుట్టూ కొంచెం ఇది స్లోగా మన మొక్కలకి బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఒక 2 స్పూన్లు అంతా మన మొక్క సైజుని బట్టి. అలాగే ఇది బీరపాదండి, దీనికి ఒక గుప్పడి ఇచ్చేస్తున్నా. ఇంకొక బీరపాదండి. అలానే ఇది దోసపాదు. ఇక్కడ ఒక బీరపాదు ఉందండి. ఇదే కాకుండా చూడండి, ఇది అల్లము వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక 2 స్పూన్లంతా 1 లీటర్ వాటర్లో కలిపాను. ఇది కూడా మన మొక్కలకి బెస్ట్ కంట్రోల్ అండి. ఏమన్నా పురుగులు ఏదన్నా ఇదిగో ఇట్లా చుక్క వచ్చిన వీటన్నిటిని పోతాయి. ఇవి కొంచెం కొంచెం ఇలా మన మొక్క మీద స్ప్రే చేయొచ్చు, అలానే మొక్క మొదట్లో కూడా పోయొచ్చు. ఇంతే అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.